రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రైతుల సమస్యలకు ఏ విధంగా మనం స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, అధికారులు ఏ విధంగా స్పందించాలి అనే విషయం మీద ఏ విధంగా వాళ్ళకి మార్గదర్శకం మనం చూపించాలి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ఎల్నినో ప్రభావం సెకండ్ హాఫ్లో ఇంకా ఎక్కువ, అంటే ఇంకా ఆగస్ట్ తర్వాత ఇంకా తీవ్రంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 51% డెఫిసిట్ రెయిన్ఫాల్, భవిష్యత్తులో మొత్తం సంవత్సరం మీద కూడా చూసుకుంటే ఇది ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది. మరి ఈ పరిస్థితిలో ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం రైతుకి మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ప్రియారిటీస్ కూడా నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి మా అందరికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమిటంటే రైతులందరికీ కూడా సూచనలు చేయాలని చెప్పేసి చెప్పారు. రైతులకి ప్రత్యేకంగా ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది, సాగునీటి సమస్యలు ఏ విధంగా ఉత్పన్నం అవుతాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దయచేసి గతంలో ఈ విధంగా చేసామో, ఈ విధమైన పంటలు వేసుకున్నామనే మొండిగా కాకుండా కొంచెం ఎదుర్కోబోయే సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతుల్ని కోరమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గబోతూ ఉంది. అంతేకాకుండా ఈ సమయానికి పోలవరంలో గోదావరి 1,00,000 క్యూసెక్లు 90,000 క్యూసెక్లు వరద నీరు ప్రవహిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఈరోజు కేవలం 35,000-38,000 క్యూసెక్లు మాత్రమే అక్కడ వరద నీరు ప్రవహిస్తూ ఉంది. అంటే మనకి ఏదైతే గోదావరి నీరు కృష్ణా డెల్టాకి అందుబాటులోకి వస్తూ ఉందో అది కూడా తగ్గే పరిస్థితి కనపడతా ఉంది. అంటే 15 రోజుల్లో ఏదైనా ఒక వర్షం రావచ్చు, కానీ మొత్తం మీద వాతావరణ శాఖ చూపిస్తున్న దాన్ని బట్టి చాలా తక్కువ వర్షపాతం పడుతుందని చెప్పేసి కూడా మరి ఈరోజు వాతావరణ శాఖ తెలియజేసే ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఈరోజు కూడా ఇప్పటికీ దాదాపు ఒక 70%-50% గోదావరి కృష్ణాలో నాట్లు వేశారు. సో ఇక ముందు ఆలోచించమని చెప్పేసి కూడా మరి రైతులు కోరుతా ఉన్నాం. ఎందుకంటే అందరూ ప్యాడీ క్రాప్ వేసినట్లయితే రాబోయే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే వేసి నీళ్లు లేవు అని బాధపడి నష్టపోయే కంటే కూడా ముందే కొంచెం దయతో ఆలోచిస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.